సో మీ 'దియా' మూవీ వచ్చినప్పుడు చాలా మంది తెలుగు ఆడియన్స్ అది ఒక తెలుగు మూవీతో కంపేర్ చేశారు. అది ఎవరిదో కాదు, రాహుల్ గారు కూడా పార్ట్ ఆఫ్ ఇట్. 'అందాల రాక్షసి.' 'దియా'కి 'అందాల రాక్షసి'కి చాలా కంపేర్ చేశారు. అండ్ ఆల్మోస్ట్ సేమ్ అని చెప్పేసి కూడా అన్నారు. కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. బట్ సేమ్ లైన్ మాత్రం సేమ్ ఉంటుంది అని చెప్పేసి. ఇప్పుడు అదే రాహుల్ గారితో వర్క్ చేయడం మీరేమన్నా డిస్కస్ చేసుకున్నారా దీని గురించి? ఏంటంటే ఐ థింక్ ఆయన 'దియా' చూడలేదు. ఆ! నేను 'అందాల రాక్షసి' చూడలేదు. చూడలేదు. ఇప్పటికి చూడలేదా? ఇప్పటికి చూడలేదు అయ్యో! నేను. ఓకే. సో, అంటే నా ఫ్రెండ్ ఒకరు చెప్పారు నాకు. హ్మ్. మాట్లాడుతుంటే ఏం చెప్పారంటే, "నేను 'అందాల రాక్షసి' చూసాను. ఐయామ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ 'అందాల రాక్షసి.' అందుకే నేను 'దియా' చూడలేదు" అన్నారు. ఓకే. సేమ్ అలాగే ఉందంట అని. బట్ ఏమో టైం కుదరలేదు. ఐ వాంట్ టు సీ 'అందాల రాక్షసి.' టైం కుదరలేదంటే. మనం దాని గురించి ఒక 2 సారి మాట్లాడుకున్నాం. నేను, రాహుల్ సార్ చెప్పారు బ్రో. హి ఆల్సో డిడ్ంట్ వాచ్ 'దియా.' సో వి కుడెంట్ టాక్ మచ్ అబౌట్ ఇట్. ఓకే. బట్ యాహ్! చాలా చిన్న ప్లేస్ అండి వరల్డ్. సో విల్ కీప్. సో రాహుల్ గారిది ఇది ఫస్ట్ మొత్తం స్టోరీ, డైలాగ్స్, తర్వాత డైరెక్షన్ ఇవంతా సో మచ్ బర్డెన్ ఆన్ హిస్ షోల్డర్. యాక్టర్‌గా మేము చూసాము రాహుల్ గారిది మేము చూసాం కాబట్టి మాకు తెలుసు ఎలా యాక్ట్ చేస్తారు, ఎలా ఉంటారు అని చెప్పేసి. డైరెక్టర్‌గా ఆయన ఎలా ఉన్నారు అండ్ ఎలా సెట్స్‌లో ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేశారు ఇట్స్ హిస్ థర్డ్ ఫిల్మ్. నో, యాహ్! దిస్ ఇస్ యాహ్! హిస్ యాహ్! థర్డ్ ఫిల్మ్ ఇఫ్ ఐ యామ్ నాట్ రాంగ్. హ్మ్. హి ఈస్ వెరీ స్వీట్ పర్సన్ అండి. అంటే హి చాలా సాఫ్ట్ స్పోకెన్ అండ్ ఆల్సో చాలా సెన్సిబుల్ పర్సన్. అండ్ ద వే హి హాస్ రిటన్ స్క్రిప్ట్ ఉంది కదా, అది చూస్తుంటే దట్ హ్యాస్ లాట్ ఆఫ్ థింగ్స్ హ్యాస్ వెంట్ ఇన్ ఇట్. ఇట్స్ నాట్ ఈజీ టు రైట్ అ స్క్రిప్ట్ లైక్ దట్. సింపుల్ గా కనపడదు కానీ అంత సింపుల్ కాదు అది. హ్మ్. డ్రామా చేయడం ఉంది కదా, అది ఇలాంటి డ్రామాలు చేయడానికి యూ విల్ నీడ్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండి. అండ్ మీరు ఒక హ్యూమన్, ఒక మనిషిలాగా మీకు ఒక ఎంపతి ఉండాలి, ఒక కైండ్నెస్ ఉండాలి. అది ఉంటేనే ఇలాంటి స్క్రిప్ట్ అర్థం చేసుకోవచ్చు. అర్థం చేసుకోవచ్చు, రాయవచ్చు. ఐ థింక్ హీస్ దట్ వే హీస్ వెరీ వెరీ సూపర్ గుడ్ అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్స్ ఐ వర్క్డ్ విత్, వన్ ఆఫ్ ద బెస్ట్ హ్యూమన్ బీయింగ్ ఐ ఎవర్ కమ్ అక్రాస్. ఎంత స్వీట్ అంటే ఇంత నెగిటివ్ ఉంటే కూడా దాంట్లో ఏదో ఒక పాజిటివ్ వెతుకుతారు. ఎవరి గురించి ఏది తేడాగా మాట్లాడరు, బ్యాడ్గా మాట్లాడరు, గాసిప్లు ఉండదు. మనం మాట్లాడితే సినిమా గురించి మాట్లాడతాం. అండ్ హీ లవ్స్ సినిమా, హీ లవ్స్ స్పోర్ట్స్. ఆయన చూసుకొని నేను చాలా నేర్చుకున్నాను లైఫ్లో. అంటే ఒక మనిషి ఇంత మంచిగా, అంటే ఇంత మంచిగా కూడా ఉండొచ్చు, అంటే ఇంత కెన్ సమ్మన్ బి దిస్ గుడ్ ఓకే. అండ్ స్వీట్ అనిపిస్తుంది. బట్ హీ ఈజ్ అండి, హీ ఈజ్. వాట్ ఈస్ ద బెస్ట్ క్వాలిటీ? అంటే మీరు చాలా నేర్చుకున్నారనే కదా! ఒకటి ఏంటి అది? చెప్పాను కదా, ఇంత నెగటివ్ ఉంటే కూడా దాంట్లో కూడా ఏదో ఒక పాజిటివ్ వెతుకుతారు. దాంట్లో కూడా ఏదో ఒక పాజిటివ్ ని తీసుకొని తీసుకుంటారు. దాని గురించి మాట్లాడతారు. ఆ ఓకే. నెగటివ్ అన్ని వదిలేస్తారు. ఐ థింక్ దట్ ఈస్ వన్ రియలీ గుడ్ థింగ్ అబౌట్ హిమ్. యాహ్! హి ఈస్ సోషల్లీ ఆల్సో వెరీ రెస్పాన్సిబుల్. Very very responsible he is. He knows he has a responsibility as a director. He knows that very well. He knows that as a writer he has a responsibility and he has that యాహ్! sensibility అంటాం కదా. He is very sensible like that. ఓకే.